మిస్సింగ్ షిప్, డచ్మన్ గోస్ట్ షిప్. మన సముద్రాల్లో ఎన్నో వింతలు చోటు చేసుకున్నాయి. అయితే వాటిలో డచ్మన్ గోస్ట్ షిప్ ఒక భయంకరమైన మిస్టరీగా నిలిచింది. ఈ కథ విన్నవారిని ఒక వింతమైన భయం చుట్టుముట్టదు అని చెప్పడం అసాధ్యం. ఇంతవరకు దాని అసలైన గుట్టు ఎవరూ రట్టు చేయలేకపోయారు. అది ఎక్కడ మొదలైంది? 17వ శతాబ్దంలో ఓ భారీ నౌక డీడీ డచ్ ప్రాంతానికి చెందిన ఒక వ్యాపార నౌకగా సాగిపోయింది. ఆ నౌకకు నాయకత్వం వహించిన కెప్టెన్ డెడ్ వాన్ డె హాక్ ఒక అహంకారపరుడిగా మరియు నియంతగా ప్రసిద్ధి చెందాడు. ఆ నౌక సముద్ర గుండా ప్రయాణం చేయడం తన మేధాశక్తికి ఒక పరీక్షగా భావించేవాడు. కాని ఆ ప్రయాణం మొదలైనప్పటి నుంచి కొందరు నావికులు అనుమానాస్పదంగా ప్రవర్తించడం ప్రారంభించారు. కొన్ని గాలుల ఘోషామీదే హఠాత్తుగా వారి హృదయాల్లో భయాలు పెరిగాయి. ఒక రాత్రి సముద్రం సుదూరంగా సన్నగా కనిపిస్తోంది. మబ్బులు దగ్గర పడుతున్నాయన్న భావన. కాని అప్పటి వరకు చలనం లేని సముద్రం ఒక్కసారిగా ఆగ్రహంతో ఆవహించింది. గాలులు దానంతటా అదే మ్రోగడం ప్రారంభించాయి. ఒక్కసారిగా నౌక గాలి తాకిడికి చిక్కింది. నావికులు కెప్టెన్ను ఈ ప్రాంతం ప్రమాదకరమని హెచ్చరించారు. కాని అతనికి తన జ్ఞానంపై గర్వం ఎక్కువ. మనం ఏ శక్తినైనా ఎదుర్కోగలం అని వారిని హెచ్చరిస్తూ కెప్టెన్ ఆదేశాలు ఇచ్చాడు. కెప్టెన్ ఆగ్రహం సముద్రం ఆగ్రహంతో కలిసిపోయి ఏదో అత్యంత ఘోరమైన దృశ్యానికి కారణమయ్యాయి. అప్పటినుంచి నౌక వింతగా ప్రవర్తించడం మొదలైంది. అర్ధరాత్రి సమయంలో నావికులకు దూరంగా దారుణమైన కేకలు వినిపించాయి. కొందరు సముద్రం మీద ఫ్లోటింగ్ కాంతులు చూశారు. అవి ఆ నౌకను చుట్టుముడతాయని చెప్పారు. ఒకరోజు నావికుల్లో కొందరు అదృశ్యమయ్యారు. ఎవరు ఎలాంటి జాడ లేకుండా పోయారు. ఒక భయంకరమైన రాత్రి డీడీ నౌక తుఫానుతో సముద్రంలో నాటికి వెళ్ళింది. ఉదయానికి నౌక ఎక్కడో కనిపించలేదు. సముద్రపు బిందువు వరకు కూడా ఎవరికీ అది కనిపించలేదు. ఇది నిజమైన భయం అప్పటి నుంచి ప్రారంభమైంది. కొన్ని సంవత్సరాల తర్వాత డీడీ నౌకను కొన్ని నావికులు సుదూర సముద్రంలో ఆవరించి ఉందని చూశారు. కాని అది అత్యంత విచిత్రంగా కనిపించింది. ఎక్కడా ఎలాంటి ప్రాణం కనిపించలేదు. నౌక మీద బల్లలు పగిలిపోయి దారుణంగా అవినాశనంగా మారినట్లు ఉంది. అక్కడ ఉన్నదంతా శూన్యమైన చీకటి ఆవహించిన శక్తుల వలయంగా కనిపించింది. ఒకసారి ఒక నౌకకు చెందిన నావికుడు ఆ గోస్ట్ షిప్ ని దగ్గరగా పరిశీలించాలనుకున్నాడు. అతను దానిని సమీపించగానే ఒక వేడి గాలి అతని చుట్టూ చుట్టుకుంది.